నువ్వు మాట్లాడుకున్నదే నీకు జరుగుతుంది. నువ్వు మాట్లాడుకున్న దాన్ని నువ్వు భవిష్యత్తులో చూస్తావు. ఖచ్చితమండి. వాక్యం ఇలానే అంటుంది, మనము ఈరోజు ఏం మాట్లాడుకుంటామో అదే రేపు చూస్తాము. అర్థమవుతుందా? అందుకోసమే మన నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలా. నాకు రాదండి 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 రాదు, జయిస్తాను 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 జయిస్తావు నువ్వు ఖచ్చితంగా. ఇది పోదంటే పోకుండా ఉంటుందట అంటుంటారు కొంతమంది. రాదులే కానీ అయ్యగారు పెట్టుకున్న ఒక అప్లికేషన్ అనేవాళ్ళు లేరండి. వచ్చిన మంది ఉన్నారు. రాదులే కానీ నాకంటే చాలామంది ఉన్నారు. ఏమో ఒక అప్లికేషన్ పెట్టుకున్నా, ఇంకెందుకు వచ్చింది? అది వచ్చిద్దా? రాదు. కాదంట, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు చేస్తాడు. విశ్వాసంతో మాట్లాడు. హల్లెలూయా. దేవుని బిడ్డల నోట ఎప్పుడూ కూడా పాజిటివ్గానే మాటలు రావాలట, నెగిటివ్గా రాకూడదట. నీ విశ్వాసానికి అనుగుణంగా నువ్వు మాట్లాడుకోవడం ప్రయత్నం చేయి.